మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం నిత్యం సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. రోడ్ల మీద, వాహనాల మీద, ట్రైన్లలో వెళ్తుంటే కచ్చా బాదం లాగా పాటలు పాడుతూ జీవనం సాగించే వారు ఎంతో మంది ఉంటారు. వారిని కదిలిస్తే వారి జీవన యానంలో వారు ఎదుర్కొనే కష్టాలు, సుఖాలు అవన్నీ పక్కన పెట్టి వారికి ఉన్న కళను మాత్రమే ముందుంచుతూ దాన్నే బయటికి చూపిస్తూ దాంతోనే సంతోషపడుతూ జీవనం సాగిస్తున్న వారు ఎంతో మంది ఉంటారు. మనం చూసినాం ఇప్పటివరకు కచ్చా బాదం పాడిన బబియాన్ కూడా అదే తరహా కళాకారుడు. వీరిలో ఎంతో టాలెంట్ ఉంటుంది, కానీ వీరిని వెలికి తీసేవారు ఉండరు. ఇది బంగారమే, కానీ దానికి ఆ మెరుగు తీసేవారు ఉండక బంగారాన్ని మనం అది కేవలం మట్టిలో మాణిక్యం లాగా ఉంటున్నారు. రైట్, మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ పీచు మిఠాయి అమ్మే శ్రీను కూడా కచ్చా బాదం లాంటి వ్యక్తే. కచ్చా బాదం లాగా పాటలు పాడుతూ ఏదైతే పచ్చిపల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఈరోజు సెలబ్రిటీగా ఉన్నాడో అలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నా. నాగార్జున సాగర్లో ఉన్న పీచు మిఠాయి శ్రీనుగా పేరు పొందిన ఒక కళాకారుని దగ్గరికి మనం వెళ్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. రైట్, అంటే మనము నిత్యం ఇలా గంట కొడుతూ పీచు మిఠాయి అమ్ముకునే వారిని చూస్తుంటాం, కానీ నాగార్జున సాగర్లో ఉన్న ఈ శ్రీను కళాకారుడు. ఆయన నిత్యం పాటలు పాడుతూనే పీచు మిఠాయి అమ్ముతూ తన జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం మనం పైలాన్ కాలనీలో ఉన్నాం. తన దగ్గరికి వెళ్దాం. అసలు ఎంతకాలం నుంచి ఆయన ఈ పీచు మిఠాయి అమ్ముతున్నాడు, అసలు ఈ పాటలు పాడే వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, అసలు ఏంటి ఆయన విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఏరియాలో పీచు మిఠాయి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురంగా పాటలు పాడుతూ ప్రజలందరినీ మెప్పిస్తున్న శ్రీనుతో మనం ఉన్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆయన దగ్గరకు వచ్చినాం. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నా సార్. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? పర్వాలేదు సార్, ఏదో జీవనోపాధి. ఓకే, ఇతనే శ్రీను పైలాన్ కాలనీకి చెందిన నాగార్జున సాగర్ శ్రీను అంటారు. ఈయనను పీచు మిఠాయి శ్రీను కూడా అంటారు. ఈయన పాటలు పాడుతూ పీచు మిఠాయి అమ్మితే పీచు మిఠాయి ఎంత స్వీట్గా ఉంటుందో అందరికి తెలుసు, కానీ ఈయన గొంతు అంతకంటే మధురంగా ఉంటుంది. మా కోసం ఒక పాట పాడండి. అందమయ్య పాడండి, ఏదైనా పాడండి. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు మీరు ఏమన్నా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? ఏ సంగీతం ఏం నేర్చుకోలేదు సార్. నేను ఎంతవరకు చదువుకున్నారు? వెనికిడి జ్ఞానం, తెలుగు మీడియం 3వ తరగతి అప్పట్లో చదువుకున్నాను. 3వ తరగతి తెలుగు మీడియం. వెనికిడి జ్ఞానం భగవంతుడు ఇచ్చిన వరము. ఎక్కడైనా సినిమా రిలీజ్ అయినా, కొత్త సినిమా సాంగ్ ఏదైనా విడుదలైనా దాన్ని వెంటనే నేను పాడే టాలెంట్ భగవంతుడు ఇచ్చిన వరం నాకు. ఈ పీచు మిఠాయి అమ్మడమేనా మీ వృత్తి? నా వృత్తి ఇదే సార్, భార్య బిడ్డలను పోషించుకునే వృత్తి ఇదే. ఎంతమంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి, అబ్బాయి సార్. అమ్మాయి, అబ్బాయి. వాళ్ళను చదివిస్తున్నారా? చదివించాను. కూతురు వివాహం కూడా చేసిన సార్. సంతోషం. ఏంటి అసలు ఈ పాటలు పాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆలోచన అంటే పుట్టకతోడనే నాకు ఏదో భగవంతుడు ఆయన లీల, అదంతా కూడా ఆయన లీలదేంది ఏది జరగదు కదా సార్. ఏంటి పీచు మిఠాయి కూడా ఇలాగే అమ్ముకుంటూ తిరుగుతావా రోజంతా? ఇలాగే తిరుగుతూ ఎండ వాన అనేది ఏమి లేకుండా ఇక నేను ఇలా తిరుగుతూనే స్వయం ఉపాధి కల్పన చేసుకొని భార్య బిడ్డను బతికించుకొని వాళ్ళని చదివించుకొని ఏదో చిన్న గూడు ఒకటి సంపాదించుకొని ఏదో జీవనోపాధిని సాగించుకుంటూ ఉంటున్నాను సార్. ఇంత గొప్పగా పాడుతున్నారే, సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంత గొప్పగా పాడరండి. ఆ గమకాలు, రాగాలు. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల పసితనంలో కనీసం మాకు భోజనానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చదివించే స్తోమత మా తల్లిదండ్రులకు లేక ఇక ఏదో హోటళ్లలోనూ అక్కడెక్కడో పనులు చేసుకుంటూ ఆ సాయంత్రం వచ్చిన ఆ 10 రూపాయలు ఎంతో కూలి మా అమ్మ చేతిలో పెడితే నా అనంతరం పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళని బతికించుకోవడానికి దోహదపడింది. ఇక ఆ రకంగా ఎలాగో అలాగా ఒక ముస్లిం అతని వల్ల ఈ వర్క్ నేర్చుకున్నాను. నేను నేర్చుకొని ఏదో ఇంకా ఇదే నాకు తక్షణ కర్తవ్యంగా కుటుంబ పోషణకు ఆధారమైంది సార్. నాకు ఇది. అచ్చా, ఏం చేసేవారు మీ తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులు, మా నాన్న కళాకారుడు, అంటే డ్రామా కళాకారుడు. ఆయన డ్రామా కళాకారుడు. అయితే అతను ఏనాడైనా కూర్చొని ఈ పద్యం నేర్చుకోరా, ఇది నేర్చుకోని మమ్మల్ని ఆదరించి పిలిచి నేర్పింది ఏం లేదు. అది జీన్సో భగవంతుడు ఇచ్చిన వరమో అది తెలియదు.
అది నాకు వచ్చింది. మా అన్నదమ్ముల్లో నలుగురం కూడా సింగర్లుగా ఉన్నాం సార్. మ్మ్. ఆ ముగ్గురు పూర్తి బ్లైండ్. అచ్చా. అయితే మాకు కూడా కొంచెం ఒక కన్ను, అసలు ఒకప్పుడు 2 కళ్ళు కనిపించేవి కాదు. ఎంతమంది మీరు మొత్తం? 7 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు ఆహా. మా కుటుంబంలో. అచ్చా, అందరికి ఈ కంటి ప్రాబ్లం ఉందా? అందరికి ఉంది సార్, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఒక కన్నే కనిపిస్తుంది. ఇప్పుడు మీకేంటి పరిస్థితి? నాకు 2 కళ్ళు ఒకప్పుడు లేవు సార్. మ్మ్. కేసీఆర్ గారు ఇచ్చే పింఛన్ ద్వారా మ్మ్. ఆ ఒక కన్ను మటుకు డబ్బులు వెనకేసుకొని 40,000 పెట్టి దీనికి లెన్స్ వేయించుకున్నా సార్. ఎక్కడ బాగా కాదన్నారు. మ్మ్. నల్గొండ మన దుర్గా ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కన్ను చేయించుకున్నా. ఇప్పుడు కొద్దిగా గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా ఏదో సైగతో ఈ టీవీఎస్ కూడా సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని కొద్దిగా మెరుగుపడటం వల్ల సైకిల్ తొక్కలేని పరిస్థితి. ఇన్నాళ్ళు సైకిల్ దొక్కాను. సైకిల్ దొక్కి కొండలు, నాగార్జున సాగరు, లోయలు, కొండలు, సెలయేళ్ళు ఇవన్నీ ఇక అధిగమించుకుంటూ ఏదో వ్యాపారం చేసుకుంటూ భార్య బిడ్డలను బతికించుకున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఒక సెకండ్ హ్యాండ్లో బండి తీసుకొని ఏదో సైగ ద్వారా మెల్లగా వెళుతూ ఈ వ్యాపారం చేసుకొని. సరే, బాగుంది. మీరు ఈ పీచ్ మిఠాయి అమ్మడం ఒక ముస్లిం అతని దగ్గర నేర్చుకున్నాం సార్, కానీ పాటలు మాత్రం ఎక్కడ నేర్చుకోలేదు? పాటలు ఎక్కడ నేర్చుకోలేదు సార్. కేవలం మీ తండ్రి గారు డ్రామాలు వేసేవారు, కేవలం మీరు విని మాత్రమే నేర్చుకున్నాను. ఇలా ఎన్ని పాటలు పాడతారు మీరు రోజు పీచ్ మిఠాయి అమ్ముకుంటూ? అమ్ముకుంటూ ఒకటనేది ఏం లేదు సార్. ఒక పాట ఒకటి మంచిది ఏదైనా సినిమాలు విడుదలైంది అనుకుంటూ, నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్ల పడవ ప్రయాణం, ఇలాంటివి ఏవైనా వచ్చినాయి అనుకోండి, అవి నోట్లో నానుకుంటూ సాయంత్రం దాకా అదే కాలక్షేపం చేస్తూ అది ఆ రోజు అలా గడిచిపోతూ ఉంటుంది. మీకు నచ్చాలి పాట, నచ్చాలి, మీ మెలోడీ నచ్చాలి సార్. ఇప్పుడు వచ్చే ట్రెండ్ అంతా అంటే డీజేలు ఏ ఏ ఏ ఏ అంటారు. అది మనకేం అర్థం కాదు. అది సంగీతం లేదు. అది సంగీతం లేదు. ఈ యూత్ ఎటు పోతుందో కూడా వాళ్ళకి అర్థం. యూత్ ను మార్చేది కూడా ఈ సినీ ఇండస్ట్రీనే చెప్పుకుంటే చాలా ఉందిలేండి. అయితే ఆ రకంగా ఈ జనరేషన్ పాటలు నేను తీసుకోను సార్ ఎక్కువ. అయితే మీకు సాహిత్యం నచ్చాలి, సంగీతం నచ్చాలి. అందులో కొద్దిగా మెలోడీ మిళితం అయి ఉంటే హృదయానికి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది, అత్తుకునేటట్టు మెలోడీ ఉండాలి. నువ్వు ఇప్పుడు దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా కళ్ళు విప్పి చూడరా, రిపీటే అంటే ఈ కొద్దిగా మిళితం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఫాస్ట్ బీట్ అయినా కొద్దిగానే మెలోడీ మిళితం ఉండేది. ఓకే, అంటే ఇట్లా ఎన్ని రకాల పాటలు పాడతారు? అన్నమయ్య పాడతారు, సినిమా పాటలు పాడతారు, ఇంకా ఎన్ని రకాల? రామదాసు, అన్నమయ్య, సినిమాలవి కాకుండా ప్రైవేట్ పాటలు కూడా. అంటే మీకు మంచి మెలోడీ అనిపించింది కొంత, అబ్బా ఇది పాడితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్న ప్రతిదీ పాడేస్తుంటారు? ఇక పాడతా సార్, అది మటుకు వదిలిపెట్టాను. ఇట్లా రోడ్ల మీద తిరిగి పాటలు పాడుతుంటే ఎవరేమన్నా అంటే ఎవరన్నా అంత అజాగ్రత్తగా ఏమన్నా సార్, అది పాడుతూనే అబ్జర్వ్ చేస్తూ ఓ పీస్ మిఠాయి అతను ఇలా రా అంటే ఏమంటే క్యాచ్ చేసుకుని వాళ్ళకి మిఠాయి ఇస్తుంటా. పాటలు పాడుతూ ఇస్తుంటే ఏమంటుంటారు? ఏమంటా సార్, ఇది బాగుంది, ఏదో ఇప్పుడు ఏదో మూలిగినవు చూడు, అది పాడు భలే ఉంది అని అంటుంటారు. ఇప్పుడు ఏదో నోట్లో మూలిగినవు చూడు, అది కొంచెం అని అంటుంటారు. దాన్ని కొంచెం మళ్ళీ వాళ్ళకి వినిపిస్తూ అలా మిఠాయి బేరం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇలా మిఠాయి బేరంలో నువ్వు మూలిగిన మూలుగుల్లో నీకు నచ్చిన మూలుగు ఏది? మూలుగు అంటే ఏదని చెప్పమంటావు సార్? అన్ని నాకు మంచి చక్కటి ఇష్టమైనవి, నేను పాడేయన్ని నాకు ఇష్టమైనవి సార్. నేను ఏదైతే చేపట్టినో అది ప్రతిదీ నా హృదయానికి హత్తుకున్న పాటలే ఏమైనా సరే. ఘంటసాల గారు కానీ, ఘంటసాల గారి మెలోడీ ఓ సజీవ శిల్ప సుందరి. ఇదేంటి అసలు? ఓకే, ఇది ఎందుకని? ఇది లయ ఉండాలి సార్. ఏ పాట పాడినా లయ లేకపోతే వృధా. శృతి మాత లయ పిత అన్నారు. లయ తల్లితో సమానం. కరెక్ట్ గా ఏంటి ఇప్పుడు మీరు సైకిల్ నడుపుకుంటూ వేసినప్పుడు కూడా ఈ చిట్కలు ఉండాల్సి లయ అది ఉన్నా ఉండకున్నా ఈ బ్రెయిన్ లో ఆ లయ అనేది అది అలా వెళ్ళిపోతుంటది. అది టైమింగ్ ఇస్తుంటది సంగీతం తెలిసిన వాళ్ళకి. అంతే సార్. మీరు ఇట్లా బండి మీద పోతూ కూడా ఇట్లా చేస్తుంటే, ఈ యాక్షన్ చేస్తుంటే ఎవరైనా కామెంట్ చేస్తుంటే? నేను యాక్షన్లు పని మీద ఏం చేయను సార్. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఇప్పుడు పాడే నోరు ఆడే కాలు ఊకోదన్నట్టు ఏదన్నా లయగా పాడాలనుకుని ఎవరన్నా పాడమన్నప్పుడు మటుకు చిటుక వేస్తాను సార్ నేను. ఎందుకంటే అది కరెక్ట్ గా కుదరాలి. ఎవరైనా వినేవాళ్ళు చక్కగా వాళ్ళు ఫీల్ కావాలి, ఆనందమైనటువంటి ఫీల్.
శ్రీనివాస్ గారు ఇంత గొప్ప టాలెంట్ ఉంది కదా, ఎప్పుడన్నా అంటే ఈ షోస్ కి వెళ్ళాలి, పాడుతా తీయగా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది సార్. అంటే స్వయంగా కొన్ని చోట్లకు వెళ్ళాను. ఈ రోజుల్లో వేషభూషణాలకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇక చూడటానికి అంటే ముందు తన హృదయం తనలో ఉన్న ఆ టాలెంట్ బయట పెట్టక ముందు ఎవరు గౌరవించట్లే. అది 100 మంది సాంగ్స్ కాంపిటీషన్కి వెళ్ళామనుకోండి, అక్కడ స్టేజ్ ఎక్కినాక హ్యాండ్ ఇస్తారు, బా వెరీ గుడ్ అని. పాడిన తర్వాత ఇస్తున్నారు కానీ పాడక ముందు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్. అట్లా ఉంది పరిస్థితి. అది ఏదైనా అంతే కదా. వెళ్ళారా ఇప్పటిదాకా అట్లా స్టేజ్ లో? వెళ్ళాను సార్. సాంగ్స్ కాంపిటీషన్స్ లో ప్రథమమో ద్వితీయమో తృతీయమో ప్రైజెస్ తీసుకుంటాను. మెమోంటోస్ ఉన్నాయి ఇంట్లో చాలా వరకు. ఈ వృత్తి వల్ల కేవలం తిండి నడుస్తుంది అంతే తప్ప నాకు ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో ఈ పాటల వల్ల అన్నమయ్య గాని కాంపిటీషన్స్ సాంగ్స్ పాడటానికి వెళ్ళినప్పుడు ప్రథమ ద్వితీయం తృతీయ బహుమతులు లేకుండానైతే ఇంతవరకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం నాకు వస్తున్నా. వాటి వల్లనే బిడ్డ మ్యారేజ్ చేసుకోగలిగిన, ఆ గూడును కొంచెం నేను ఉండే ఈ గూడును కొంచెం మెరుగుపరుచుకోగలిగిన, అది కొంత నాకు దోహదపడ్డది సార్. అది కొంచెం నాకు ఉపయోగపడ్డది. అంతేగాని ఈ వజ్రానికి ఎవరు సానబెట్టాలనే ప్రయత్నం చేయలేదా? చాలా కళపరంగా ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు సార్. ఏంటంటే ఎవరు ఇప్పుడు ఏంటంటే మనకేముందిలే అన్నట్టుగా, ఇప్పుడు ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, అక్కడ కొట్టుకుంటున్నారు అనుకోండి, మనకెందుకులే అని వదిలేస్తుంటే అది అలాగే పోతుంటది. అవును. అలాగే ఒక సింగర్ కానీ టాలెంట్ పర్సన్, ఒక మహనీయులు ఎవరన్నా ముందుకు వచ్చి నువ్వు బాగా పాడతావు శ్రీనివాసు, మరి నీకు ఒక ప్లేస్ ఇప్పిస్తే అక్కడికి రమ్మని ఎవరు పిలిచిన వాళ్ళు ఇంతవరకు లేరు. ఆ పాడినంతసేపు ఆనందపడి వాళ్ళు ఏదో ఎంకరేజ్ చేసుకోవటం అప్పటి వరకే. అలా గొప్ప గొప్ప వారిలో మీరు కలిసిన గొప్పవారు ఎవరైనా ఉన్నారా? కలిసిన గొప్పవాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ ఆంధ్ర సైడ్ లో డాక్టర్ కమలాసన్ రావు గారని, అతను బ్రాహ్మణ్స్ అయినప్పటికి కూడా అతను వృత్తిపరంగా స్కానింగ్ డాక్టరు. వారు నన్ను కొంచెం ప్రోత్సహించారు చాలా వరకు. అతని దగ్గర ఏం పాట పాడారు? 22 సంవత్సరాలుగా పాటల పోటీలు పెడుతుండేవాడు అతను. అతను ఏదో ఒక ప్రైజ్ ఇవ్వకుండా జడ్జీల ద్వారా, జడ్జీల నిర్ణయం ఉంటుంది కదా సార్, కాకపోతే అతను నన్ను పిలిచి వేదిక ఎక్కిస్తాడు. అచ్చా, ఏం పాటలు పాడారు ఆయన దగ్గర? కమల్ హాసన్ దగ్గర కాంపిటీషన్స్ లో మంచి పాటలే పాడతాను సార్. అంటే చాలా పాటలు పాడాను. శ్రీరామదాసులో ఇది మన అల్లా అనే పాట ఒకటి, దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇక పాండురంగడు సినిమాలో మాతృదేవో భవ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దానికి ఫస్ట్ సెకండ్ వస్తుంది. చాలా సాంగ్స్ నేను దేవుడి వల్ల మంచి కాంపిటీషన్. అల్లా సాంగ్ ఏంటి ఒకసారి పాడండి. అల్లా శ్రీరామ ఇలాంటి సాంగ్స్ మీరు చాలా అద్భుతంగా, అంటే ఈ రాగాలు గమకాలు, ఈ గమకాలు పాడడం ఎలా తీస్తున్నారు ఇంత గొప్పగా? గమకాలు అంటే సాధన సార్. చిన్నప్పటి నుంచి ఎక్కడన్నా స్కూళ్ళల్లో ఫంక్షన్స్ అయినాయి అనుకోండి, ఓకే, 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ స్కూళ్ళల్లో దేశభక్తి పాటలు అవి పాడటానికి నన్ను పిలిచేవాడు చిన్నప్పుడు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్. అయితే అప్పుడు ఏదైనా సినీ సాంగ్స్ పాడాలన్న రంగూన్ రౌడీ సినిమాలో ఓ జాబిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం అంటే సుశీలమ్మ గారు పాడిన పాట. అది పాడవనేది నన్ను దేశపతి పక్కన పెట్టైనా సరే ఆ పాడవాడు టీచర్స్. అట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా సన్నగా ఉండేది గొంతు, చాలా చక్కగా డిటో సుశీలమ్మ గారు లాగానే పాడతావా నువ్వు పాడవనేది. అట్లా పాడించుకునేవాళ్ళు సార్. ఇప్పుడే ఇంత బ్రహ్మాండంగా పాడుతారు, ఇంకా ఆ రోజు ఎట్లా పాడిండ్రు? అవును సార్, భగవంతుడి వల్ల వాళ్ళు ఏదో ఒకటి సన్మానమో ఏదో షీల్డ్ ఏదో ఆర్థిక సహాయమో చేసి. ఓకే, రోజు ఈ పీచ్ మిఠాయి ఎంత అమ్ముతారు అసలు? ఎట్లా గడుస్తుంది? రోజుకు ఒక 1000 రూపాయలు అమ్ముతారు సార్. 1000 రూపాయలు అమ్ముతారు. 1000 రూపాయలు అమ్మితే ఎంత? 500 పెట్టుబడి పోతుంది, 500 మిగులుతాయి. అచ్చా, 1000 రూపాయలకు మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు అసలు? ఉదయం 10:30కు బయలుదేరుతా సార్. 10:30 బయలుదేరి చెప్పలేం, వ్యాపారం అంటే జయాపజయం, టైమింగ్ ఉండదు కదా. వ్యాపారం ఇంకా జరగాలని 6 వరకు తిరగొచ్చు సాయంత్రం. ఇంకా 10 రూపాయలు రావాలని స్వీట్ మిగిలింది అనుకోండి, లైట్లు వేసిన దాకా కూడా తిరగొచ్చు. నాకు బెల్ ఉంది, ఆ బెల్ మోగిస్తే పిల్లలకు సిగ్నల్. 3 కాలనీలు నాగార్జున సాగర్ అంటే రైట్ బ్యాంక్ కి, పైలాన్ కాలనీ, హిల్ కాలనీ, ఈ 3 కాలనీలు
తిరుగుతూనే ఉంటా, టైం అనేది లేకుండా తిరుగుతుంటాను. మిమ్మల్ని పీచు మిఠాయి కంటే ఎక్కువ సింగర్ శ్రీనివాస్ గానే ఎక్కువ గుర్తిస్తారా? అంటే ఇంకా ఈ లోకల్లో మటుకు పీస్ మిఠాయి సార్. బయట ఏదైనా మీ బోటోళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూ తీశారు, అది టీవీ ద్వారానో మీరు అనౌన్స్ చేశారనుకోండి, ఆ రకంగా పరిచయం అయ్యేవాడిని. ఏదో పాడుతూ మిఠాయి అమ్ముతుంటాడులే అనేదే లోకల్ తెలుసు. అంటే బయట మటుకు సింగర్ అని సాంగ్స్ కాంపిటీషన్స్. అయితే ఈ సింగర్ శ్రీనివాస్ పీచ్ మిఠాయి తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. సంతోషం. కొంత మీ పీచ్ మిఠాయిని టేస్ట్ చేస్తూ మాట్లాడదాం. సరే సార్, అలాగే. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ. ఇలా ఈ శ్రీనివాస్ గారు పీచ్ మిఠాయి అమ్ముతూ, ఈ పీచ్ మిఠాయి అంటే తీయని పీచ్ మిఠాయిని 10 మందికి తినిపిస్తూ, ఆయన యొక్క తీయని రాగాన్ని 10 మందికి పరిచయం చేస్తూ, నాగార్జున సాగర్ ప్రాంతం అంతా సైకిల్ మీద తిరుగుతూ జీవనం సాగించిన ఆయన ప్రస్తుతం ఒక చిన్న లూనా కొనుక్కొని కంటి ఆపరేషన్ చేసుకొని ఇలా జీవనం సాగిస్తున్నాడు. అంటే ప్రతి దగ్గర ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపే ఉండదని నిజంగా కూడా ఒక మహానుభావుడు ఎట్లయితే చెప్పిండో, నిజంగా ఇంత అంటే కుటుంబాన్ని, కుటుంబ సాగరాన్ని సాగదీస్తూ ఇతను అంటే ఈ శ్రీనివాస్ గారు చేసే వృత్తితో పాటు ప్రవృత్తిగా ఎంచుకున్న ఈ పాటలు తనకు తృప్తినిస్తూ 10 మందికి తన గొంతును వినిపిస్తూ ఒక చక్కని రాగాలను, పాటలను పరిచయం చేస్తూ, అంటే తను చేసే పనిలో బాధను పక్కన పెట్టి, అంటే ఉదయం 9:30-10 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే రాత్రి 6-7 గంటల వరకు కూడా గంట కొడుతూ పాటలు పాడుతూ పీచ్ మిఠాయి అమ్ముతూ జీవనం సాగిస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు లేకుండా పాటలు పాడుతూనే ముందుకు సాగుతున్నాడు. అయితే ఇట్లా మీరు ఏమైనా స్టేజ్ కార్యక్రమాలు ఏమైనా చేశారా శ్రీనివాస్ గారు? స్టేజ్ అంటే కాంపిటీషన్స్ సార్, పాటల పోటీలకి వెళ్తుంటాను. అచ్చా, ఎవరైనా అధికారులు ఎవరైనా గుర్తించారా మిమ్మల్ని ఇప్పటివరకు? అధికారు అంటే కేవి రమణాచారి గారు, ఐఏఎస్ గారు. వారు కొంచెం, నేను కాస్త మహాభారత రామాయణ హరికథలు కూడా చెప్తూ ఉంటాను సార్. వాళ్ళు గుర్తించి నెలవారీ ప్రోగ్రాము ప్రముఖ దేవాలయాల్లో ఇస్తున్నారు. హరికథ భాగవతాలుగా భారత రామాయణ ఇతిహాసాల్లో నుంచి నేను హరికథలు కూడా మన సంస్కృతిలో భాగం అది కూడా చేస్తుంటాను సార్. అచ్చా, వాళ్ళు గుర్తించారు కేవి రమణాచారి గారు. వారి ద్వారాగా కొంత మేము ఉపాధిలా మరి అంటే ఇప్పుడు ప్రతి నెల ఏదైనా కార్యక్రమాలకు వెళ్తుంటారా? ఇస్తారు సార్. అంటే ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? ఇలా యాదగిరిగుట్ట, భద్రాచలం, ప్రముఖ దేవాలయాలు, సనత్ నగర్, శ్రీనగర్ కాలనీ, మరి కొన్ని మేడ్చల్ జిల్లా అల్వాల్, అటువంటి టెంపుల్స్లలో నాకు ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు సార్. ఓకే, మనం అలా పీచ్ మిఠాయి అమ్ముతూ మాట్లాడుకుందామా? ఓకే సార్. నేను కూడా మీతో పాటు కలిసి నడుస్తా కొద్దిసేపు. మీ బేరం ఎట్లా చేస్తారు, మిమ్మల్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూస్తా. అదే వస్తారు సార్, వస్తుంటారు పిల్లలు. ఇప్పుడు ఒక పూట స్కూల్ కదా సార్. అవును, ఈ పిల్లలు బయటికి రారు. అంటే నేను మధ్యాహ్నం ఇంకా ఎక్కువ అప్పటి నుంచే వ్యాపారం ముమ్మరం చేస్తా, ఎక్కువగా తిరుగుతాను. అదే ఇప్పుడు ఒక పూట స్కూల్స్ కదా, మధ్యాహ్నం నుంచి వస్తారు కదా సార్. అవును, అప్పటి నుంచి బాగా. ఇప్పుడు ఏంటంటే ఇళ్లలో ఏదన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా కొంటుంటారని అలా తిరుగుతుంటాను. పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. శ్రీనివాస్ గారు ఇలా పాడుతుంటే మీ ఇంట్లో మీ ఆవిడ ఏమంటుంది అసలు? చూసింది అయిపోయినా పాటలు పాడుతుంటే? ఎందుకు చూస్తారు, చూస్తుంది. ఏమంటారు? ఇంట్లో కూడా పాడతా కదా, ఏమంటారు సార్? సంతోషపడతారు. సంతోషపడతారా? ఏంటి ఊకే నేను అసా అంటారా ఇంట్లో? అట్లే ఉండదు సార్. పిల్లలు కూడా ఇప్పుడు భర్త పాట పాడుతున్నాడు అంటే ఎవరు బాధపడే వాళ్ళు ఎవరు ఉంటారు? సంతోషపడతారు, ఎంకరేజ్ చేస్తుందా? ఎంకరేజ్ చేస్తారు సార్. పనిలో సహాయపడుతుందా? పనిలో అమ్మాయి లేకపోతే నేనేం చేయలేను సార్. ముందు సహధర్మచారిని అంటారు కదా, అది
ఆ అమ్మాయి లేకపోతే నేను చేయలేను. ఏం చేయగలను? ఆ స్వీట్స్ తయారు చేసే దగ్గర ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. ఇక పిల్లల్ని సార్ ఇంకా ఇంటి పని అంటే మామూలు విషయంగా చాలా పనులు ఉంటాయి కదా సార్, అలా చేస్తుంటాం. నాకు చేయాలి, నా పిల్లలకు చేయాలి, చేస్తుంటది, ప్రోత్సహిస్తుంటది ఆ అమ్మాయి కూడా. మీరు వస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళావు నన్ను, వాళ్ళు వస్తా అన్నారు, అసలు ఏంది ఎక్కడికి పోయినా గదువుతుంది నన్ను. అట్లా అట్లా ఈ బేరం చేస్తూ ఈ పాటలు పాడుతున్నావు కదా, మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు, ఈ బేరం ఎందుకు? ఈ పీచ్ మిఠాయి అమ్ముకొని ఎంతకాలం బతుకుతాం? అప్పుడే ఎట్లా ఏమైనా అన్నదా? ఇప్పటికి నాకైతే ఈ ఎండలకు ఇప్పుడు 60 years దగ్గరలో ఉన్నా సార్. నేను చేయలేని పరిస్థితి. ఇంట్లోనేమో ఆర్థిక ఇబ్బందులు సార్, చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు ఇప్పుడు ఇంట్లో. కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, చేయలేని పరిస్థితి. ఎండలు ఉన్నాయి ఘోరంగా, బీపీ కూడా డౌన్ అవుతుంటది అప్పుడప్పుడు నాకు. 60కి దగ్గరలో ఉన్నా నేను. మరి అటువంటి ఏజ్లో ఎండలకు తిరగటం, ఆ బండి వేసుకొని తిరగటం అంటే నాకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఇంట్లో జరుగుతున్నాయి సార్, నాకు ఆర్థిక పరమైనటువంటి. అట్లా ఏదో ఎన్నో స్టేజ్ కార్యక్రమాల మీద మీరు ఎన్నో సార్లు పాటలు పాడి ఉంటారు కదా, ఎవరన్నా అధికారులు కొంత ఆర్థిక సాయం చేద్దామనో లేదంటే మీకు ఏదైనా ఉపాధి కల్పిద్దామనో ఎవరైనా మీకేం సలహాలు ఇవ్వలేదు? అంటే కొందరు సహకరించారు, అది ఎంతవరకు సార్? అది ఇప్పుడు ఒక 500 నేను సంపాదించుకుంటాను, అదే 500 వాళ్ళు ఇస్తారు అక్కడ. 500 ఈ రోజుల్లో ఖర్చును చూస్తే 500 తీసుకెళ్తే ఏమి రావట్లేదు మాట. సపోజ్ సార్, ఇంట్లో ఈ పెరిగిన రేట్లకు నా వచ్చే కూలి ఒక్కో రోజు ఇంట్లో నాకు ఆ కూలి పొద్దుకులు తిరిగిన కూలి ఆ ఒక రోజు అయిపోతాయి సార్. ఇక అటువంటి పరిస్థితులు ఎవరన్నా ఇస్తే ఓదార్పుగా ఇస్తారేమో కానీ జీవితంలో సెటిల్ కావడానికి అంత ముందుకు ఎవరు వచ్చే పరిస్థితి ఇంతవరకు నా అనుభవంలో లేదు. పాడుతున్నాను చక్కగా, ఎందరో భగవంతుడు ఇచ్చిన వరం మెప్పించాను, ఎందరో సప్పట్లు కొట్టారు, వేదిక మీద వందలు వేదిక మీదకి తీసుకొచ్చి ఇచ్చారు. అటువంటి సంఘటనలు ఉన్నాయి, లేక ఏం పోలేదు సార్. మీరు వేదికల మీద ఉన్నప్పుడు ఈ విషయాన్ని పంచుకుంటారా? నేను పీచ్ మిఠాయి అమ్ముతూ ఇలా జీవనం గడుపుతా అని ఎప్పుడైనా చెప్తారా? చెప్తా సార్. మీరు ఏం పని చేస్తారయ్యా అని అడుగుతారు నన్ను. నేను వృత్తి పీచ్ మిఠాయి ఇంట్లో తయారు చేసుకొని తిరిగి సైకిల్ మీద అమ్ముకుంటాను సార్ అని చెప్పేవాడిని. ఒరే ఇంత కళ భగవంతుడు ఇచ్చాడు, మరి నీకు ఈ పని ఏంటయ్యా అంటే, కళ ఉంటే ప్రయోజనం కాదు సార్, ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. టాలెంట్, పేదవాడికి టాలెంట్ ఉండొచ్చు కానీ ఆర్థికం ఉండదు సార్. ఆర్థికం టాలెంట్ రెండు ఉంటే వాడు ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతాడు. గడ్డపారలే గాలికి ఎగిరిపోతుంటే గడ్డిపరక నా గతి అన్నట్టు, గడ్డపారలే గాలికి లేచిపోతున్నాయి. గడ్డిపోస మొరపెట్టుకున్నట్లుగా మా పరిస్థితి. ఇక మేము ఎవరిని ప్రశ్నించగలం, ఎవరిని మేము నిలదీయ. మంచి కళాకారుడే కాదు, కవి కూడా దాగుండు శ్రీనివాస్ లో. కానీ నిజంగా కూడా ఇన్ని బాధలు దిగమింగుతూ ఇలా పాటలు పాడుతూ పీచ్ మిఠాయి అమ్ముకుంటుంటే ఏమనిపిస్తుంది అసలు నీకు? ఇక అనిపించేది ఏముండదు సార్, ఇక తప్పదు. ఏదైనా ఇష్టంతో చేసే పని కష్టం అనిపించదు. ఇది ఇష్టం, నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలనే ఆ ఇష్టం ఉన్నదే, ఆ ఇష్టం ఎంతవరకైనా వెళ్ళిపోతుంది. ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది అంతే. భార్య బిడ్డల్ని పోషించుకునే దాని మీద ఆ ఆప్యాయత, ప్రేమ ఉన్నవాడికి బయట ఏ కష్టమైనా చేయగలడు. ఈ వృత్తే కాదు, ఎవరైనా సరే. అందులో భాగమే నా జీవితం కూడా. సరే, ఒక మీరు ఈ పాటలు, ఈ జీవన ప్రయాణం, ఈ రెండింటిని పక్కన పెడితే మీకున్న టాలెంట్ని బట్టి మీరు ఏం కోరుకుంటారు అసలు? కోరుకునేది ఏమో సార్, కొద్దిగా ఈ వయసులో కూడా మీకు ఏదైనా అవకాశం ఇస్తే సినిమాల్లో ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు చేయలేదు సార్. అంత దూరం నేను ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి నాది. అంత దూరం వెళ్ళలేని పరిస్థితి. ఎవరన్నా పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళ ద్వారాగా వెళ్తే వెళ్ళవచ్చునేమో కానీ ఇప్పుడు మీరున్నారు ప్రోత్సహించడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసాలు కోర్చుకొని వచ్చి మాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్. మీ వల్లనే కదా సార్ ఎందరో ప్రయోజకులై బ్రహ్మాండమైన కీర్తి గడిస్తున్నారు మీ వల్ల. మీరు లేనిది అసలు ఏముంది చెప్పండి? ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, కోటీశ్వర్లు ఉన్నారు, ప్రయోజనం ఏముంది? స్థానికంగా ఉంటే ప్రయోజనం ఏముంది? రావయ్యా, మన పలాని స్టూడియోకి తీసుకెళ్ళి పలాని ప్రముఖులకు నేను పరిచయం చేస్తాను అనే భావన వాళ్ళు వచ్చి ఉంటే మాలాంటి వాళ్ళు ఎక్కడుంటారు సార్? ఎక్కడో ఉంటారు. అయితే మీలాంటి వాళ్ళు, ఎందుకంటే మీరు మరి మాధ్యమాల్లో మీరు యావత్ 2 తెలుగుదేశ రాష్ట్రాలే కాకుండా అవసరమైతే యావత్ భారతదేశంలో కూడా మీరు
మట్టిలో మాణిక్యాలని వెలికితీసి వాళ్ళను ఒక స్థాయికి నిలిపిన ఖ్యాతి మీకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడైతే ఇది మీదే ట్రెండ్ ఇది. ఎక్కడున్నా ఏదో నేను మామూలు పీసుమిఠాయి అమ్ముతూ ఒక పాట పాడండి అంకుల్ అన్నందుకు నేను ఒక పాట పాడినందుకు మీ వరకు వచ్చి నా దగ్గరికి మీరు రాగలిగినారు. అతన్ని ఎలాగైనా మనం ఈ సంఘానికి లోకానికి తెలియపరవాలి ఇతన్ని అనే భావంతో మీరు ఉరుకుల పరుగుల మీద నా గురించి వచ్చినందుకు ఎంతో మీకు కృతజ్ఞతలు చెప్తున్నా సార్. అయితే మొన్న మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పాట బాగా పాడి నాగార్జున గారిది అనుకుంటా, ఏం పాట అది? అది గాంధీవం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు తండ్రి కొడుకులు నటించారు. ఆ సినిమాలో గౌరవంకవాల కానీ యేసుదాస్ గారు, శంకర్ మహాదేవన్ గారు అనుకుంటా, వారిద్దరు పాడిన పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు పాడారు సార్. గోరువంకవాల గాని గోపురానికి స్వరాన గణగణ గంటలే మోగలేదా, గోపబాలుడొచ్చి నాకు గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా, ఎవరికి వారే. అది సార్. సో ఇట్లా ఈ పాట మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. వాస్తవంగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో, నాగార్జున సాగర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మిమ్మల్ని చూసిన. అయ్యా, అయితే సందర్భం రాలే సార్. తర్వాత మొన్న రీసెంట్గా కొందరు పిల్లలు, మీ ప్రాంతానికి చెందిన పిల్లలు ఈ పాటనే, ఇప్పుడు మీరు పాడిన ఈ నాగార్జున గారి పాటని సోషల్ మీడియాలో పెట్టారు. సో ఈ పాట ఆకర్షించింది. అరే ఏంటి ఈ మట్టిలో మాణిక్యం ఎక్కడుంది అని నేను వెతుకులు ఆడితే నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉందని తెలిసింది. సో ఎట్లనన్నా మీతో ఈ పాటలు పాడించాలి. ఇంతటి కళాకారులు, ఇంతటి కళా నైపుణ్యం ఉన్న కళాకారులు మన చుట్టూ చాలామంది ఉంటారు. వీరికి మెరుగు పెట్టేవారు, సానబెట్టేవారు కరువు అవ్వడం వల్ల ఇలాంటి వారు కేవలం పీచు మిఠాయిలు, ఐస్ క్రీమ్లు, కచ్చా బాదంలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిజంగా వీరిని కదిలిస్తే నిజంగా వారి కుటుంబంలో ఉన్న బాధలు, వీరి కుటుంబంలో వీరి కుమార్తె వివాహం కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, కేవలం రోజు వచ్చే 500 పెట్టుబడి, 500 లాభం. రోజు మొత్తం కష్టపడితే వచ్చేది 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో 500 పెట్టుబడి పోతే 500 మాత్రం ఇంట్లో తినడానికి, బట్ట కట్టడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఒక కుమార్తె వివాహం చేయాలంటే మాత్రం ఇలాంటి వారి పరిస్థితి నిజంగా అగమ్య గోచరం అని చెప్పుకోవచ్చు. కానీ ఇట్లాంటి వారిని కూడా కొంతమంది స్టేజ్ల మీద అవకాశాలు ఇస్తూ కొంత వారికి ఆర్థికంగా మెసులుబాటు కల్పించడం వల్ల వారి కుమార్తె వివాహం చేసుకున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిజంగా కూడా ఇట్లాంటి కళాకారులను మనం కొంత ప్రోత్సహిస్తే, సినిమాల్లో కూడా అవకాశాలు కనుక లభిస్తే, ఇలాంటి వారు వీరి గొంతులో ఉన్న ఆ యొక్క కోకిల గానాన్ని బయటికి తీస్తే నిజంగా అరే ఇంత గొప్ప కళాకారులు ఉన్నారా ఈ మన చుట్టూ అనే విషయాన్ని బయటికి తేవాలనే ఒక చిన్న ప్రయత్నమే సుమన్ టీవీ చేస్తుంది. సో ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం కోసమే ఎంతో శ్రమ కోర్చి మారుమూల ప్రాంతాల్లో వీరున్నా కానీ రోడ్ల మీద వీరిని దొరకబట్టి వీరితో పాటలు పాడించడం జరిగింది. మొత్తానికి శ్రీనివాస్ గారు, మీకు ఒక మంచి అవకాశం రావాలి, ఒక మంచి సినిమాల్లో కాకపోయినా కనీసం మంచి మంచి స్టేజ్ల మీద మీ యొక్క గాత్రాన్ని, మీ యొక్క రాగాన్ని, మీ యొక్క గమకాలను వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కృతజ్ఞతలు. సో ఇది నాగార్జున సాగర్కు చెందిన పీచు మిఠాయి సీనన్న కథ. ఈయన పాటలు పాడుతున్నాయి, పూర్తిగా ఈ ప్రాంతం అంతా పాటలు పాడుతూ తన జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ ఎక్కడ కూడా ఎవరు ఆదరించలేదు. ఎవరైనా ఆదరిస్తే ఒక మంచి సింగర్గా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆశతో ఆయన జీవిస్తున్నాడు. అంటే 60 ఏళ్ళు వచ్చి ఒక 40,000 పెట్టి కంటి ఆపరేషన్ చేయించుకొని కూడా ఇంత ఎండలో బీపీ డౌన్ అవుతున్నప్పటికీ కూడా తన కుటుంబం కోసం, తన కుటుంబ పరిస్థితిని ఇబ్బందుల్లో పెట్టొద్దు అని తను బీపీ డౌన్ అవుతున్నప్పటికీ ఒకరోజు రెస్ట్ తీసుకుంటూ మరొక రోజు పీచు మిఠాయి అమ్ముకుంటూ పాటలు పాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి గొప్ప గొప్ప అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తూ సుమన్ టీవీ చేస్తున్న ప్రయత్నమే ఇది. సో ఇది పీచు మిఠాయి శ్రీనన్నకు సంబంధించిన విషయాలు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నాగార్జున సాగర్ నుంచి. జయ జయ గణేశ, జయ కొడతా గణేశ, జయము నువ్వు బుద్ధ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయము బుజ్జి గణేశ.
గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులసా, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా, పాపం హిమగిరులుగా పెరిగను తెలుసా, చిట్టి వెలుకను ఎక్కి గట్టి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగరావా,